న్యూస్ చూస్తున్నాం. హైడ్రా కూల్చివేతలు మళ్లీ మొదలయ్యాయి. ఇన్నాళ్లు కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వందనపురి కాలనీలోని 848 సర్వే సెక్టర్ అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రోడ్ను ఆక్రమించి కట్టిన ఇంటిని భారీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. ఇక్కడ వచ్చినప్పటి నుంచి నా ఇంటి పక్కనే ఈ జరుగుతున్నటువంటి ఏదైతే రోడ్డు మీద కట్టడాలు ఆపాలని కోరుకుంటూ వచ్చాను. దరిదాపు అంటే 12 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తున్నాను. చెప్పాల్సిన వాళ్ళందరికీ చెప్పాను, మున్సిపల్లో చెప్పాను, కట్టే వాళ్ళకి చెప్పాను. కట్టినవి కూడా కొన్ని గోడలు నేను రిక్వెస్ట్ చేస్తే తీసేశారు. తర్వాత వీళ్ళు మొండికి పడి కడతా ఉంటే నేను మున్సిపల్లో వెళ్ళి అడిగా, ఏం సార్ మరి మీరు అడ్డుకోవట్లేదు, మరి కాలనీ వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నారు, దయచేసి మీరు దీన్ని అడ్డుకోవాలి సార్ అంటే వాళ్ళు ఏమన్నారంటే, నువ్వు ఇక వినకపోతే కోర్టుకు వెళ్ళడమే, మీరు చెప్తే కూడా వినడం లేదు అని వాళ్ళు చేతులు తీశారు. దానితో మేము హైకోర్టుకి వెళ్ళాం. హైకోర్టు పోవాలంటే మామూలు విషయం కాదు కదా సార్. 50,000 ఖర్చు పెట్టి హైకోర్టుకి పోయి హైకోర్టులో దీనికి రోడ్డు అని చెప్పి డిక్లరేషన్ తీసుకొచ్చాం. సొసైటీ ద్వారా చేస్తున్నాం. సొసైటీ వాళ్ళందరూ నా వెనకాల సపోర్ట్ చేస్తారు. చేయండి సార్, మీరు చేయండి చెప్పి వాళ్ళందరూ కూడా ప్రోత్సాహం చేయడం, నా వెనకాల ఉండడం, అన్ని చోట్లకు వాళ్ళు రావడం. ఇప్పటికీ సార్ హైకోర్టు చుట్టూ తిరిగాము. వాళ్ళు ఇచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేశాడు, వీళ్ళు RMD అని ఒక ఆఫీస్ ఉంది సార్, అక్కడ పోయారు. అక్కడ పోయేసి వాళ్ళు ఏం చెప్పారో, 2006లో మాకు రిజిస్ట్రేషన్ ఉంది, అందరికంటే మేమే ముందు అని ఒక అబద్ధం చెప్పారు. నా ఇంటి రిజిస్ట్రేషన్ అయింది 2000. మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? మీరు హైడ్రాన్ ఎప్పుడు అప్రోచ్ అయ్యారు? హైడ్రాన్ అప్పుడు చెప్పి ఒక 1 మంత్లో హైడ్రాలో మేము వెళ్ళి కలవడం జరిగింది. 1985లో ఉంది మాకు. బట్ 2006 ఫస్ట్ అంటే ఫస్ట్ అన్నమాట ఇస్తారా? డాక్యుమెంట్ చూడాలి కదా, అది ఏంటి రోడ్డా కాదా, సర్వే నెంబరు, ప్లాట్ నెంబర్ చూడకుండా ఆయన ఏం చెప్పాడు, ఆయన RDM వాడు, మీరు చేసుకోండి, మీరు కట్టుకోకండి అని చెప్పాడు. అట్లనే మున్సిపల్కి కూడా సిగ్నల్ ఇచ్చాడు. వీళ్ళు సైలెంట్ అయిపోయారు. ఏంటంటే RDM వాడు చెప్పండి కదా, దాన్ని బట్టి మేము సైలెంట్ అవుతున్నాం, మాతోటి కాదని వీళ్ళు చేతులు ఎత్తేసారు. అయితే మళ్ళీ మేము RDM మీద ఇట్లా ఎందుకు ఇస్తామని మేము హైకోర్టుకు పోయాం. పోతే హైకోర్టు వాళ్ళు ఏం చేశారు, లేదు అది రోడ్డే అని అంటుంటే ఈయన ఏంటంటే, మీరు నా మీద కోర్టుకు పోయారు కదా RDM ఆయన, మీరు సెక్రటరియట్కి పోండి అని చెప్పి అటు డైరెక్షన్ చేశాడు. ఇదేంటి మేమేమో ఇట్లా చెప్తున్నాం, ఆయనేమో అట్లా చెప్తున్నారు అని చెప్పి మళ్ళీ సెక్రటరియట్కి పోయారు. అక్కడ ఎట్లుంటుంది సార్, బయట పోవాలన్నా లోపల రావాలన్నా మొత్తం చెక్కుకోండి, ఎవరిని కూడా మేము అడగకుండా పోవడానికి లేదు. ఒక నిమిషం సార్, మీ పోరాటం ఫలించింది? 100% ఫలించింది. 100% నిజం అనేది తెలపడదు. ఎట్లా హైదరాబాద్ ద్వారా ఇక్కడ వాళ్ళందరూ చేతులు ఎత్తేసారు సార్. రాజకీయ నాయకులను కలిసాము, మున్సిపల్ వాళ్ళ కమిషనర్లు కలిసాము, TPOని కలిసాము, వీళ్ళందరూ కూడా బైపాస్ చేశారు. బిల్డింగ్ యజమాని ఎవరండి? అసలు ఎవరో తెలియదు సార్, అన్నోన్ పర్సన్, అసలు ఎవరో తెలియదు. మీరు కంప్లైంట్ ఇచ్చారంటారు కదా, మరి ఎవరు మీరు ఇచ్చారు, ఎట్లా ఇచ్చారు? మేము అక్రమ కట్టడాలు కడుతున్నారు, దయచేసి దాన్ని అడ్డుకోండి. వాళ్ళకు తెలుసు, మున్సిపల్ వాళ్ళకు తెలుసు ఆయన ఎవరు అనేది, ఎందుకు కడుతున్నారు అనేది వాళ్ళకి తెలుసు. వాళ్ళు లీక్ చేస్తారు. వాళ్ళు వీళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉంటే మనకు ఇప్పటికీ అర్థం కావడం. కాస్త గ్యాప్ ఇచ్చిన హైడ్రా మళ్లీ రంగంలోకి దిగింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్ మున్సిపాలిటీలో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి. వందనపురి కాలనీలోని 848 సర్వే నంబర్లో అక్రమ నిర్మాణాలను కూల్చేస్తున్నారు. రోడ్ను ఆక్రమించి కట్టిన ఇంటిని భారీ బుల్డోజర్లతో నేలమట్టం చేశారు. దీనిపైన మరింత సమాచారం మా ప్రతినిధి దేవిక అందిస్తారు.
హైడ్రా ప్రభుత్వ భూములు, పార్కులు, రోడ్లని ఎవరైతే ఆక్రమించి ఆక్రమ కట్టడాలు కట్టుకుంటారో వారి గుండెల్లో ఉక్కుపాదం మోపిందని చెప్పాలి. ప్రస్తుతానికి కొన్ని నెలల క్రితం ఉక్కుపాదంగా మారిన హైడ్రా కొంచెం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడు కూల్చివేతలు అయితే మొదలుపెట్టిందని చెప్పొచ్చు. చూడొచ్చు, ఏదైతే ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుందో అమీన్పూర్లో మళ్ళీ హైడ్రా కూల్చివేతలు మొదలుపెట్టింది. సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో మున్సిపాలిటీ పరిధిలో హైడ్రా మళ్ళీ కూల్చివేతలు అయితే మొదలుపెట్టింది. వందనపురి కాలనీలో 848 సర్వే నెంబర్లో ఆక్రమణ కట్టడాలు ఉన్నాయని చెప్పి హైడ్రాకి ఇన్ఫర్మేషన్ రాగానే వాళ్ళు మొదటిగా కూల్చివేతలు అని చెప్పొచ్చు, డిమాలిషింగ్ అని చెప్పొచ్చు. అంటే బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ ఇప్పుడైతే రంగంలోకి దిగింది హైడ్రా. ఏదైతే ఇప్పుడు మనం ఇక్కడ చూస్తున్నామో కూల్చివేతలకి సంబంధించి ఇది గత కొన్నేళ్లుగా కూడా కొంతమంది ఇక్కడ ఆక్రమంగా కట్టుకొని ప్రజలకి ఎంతగానో ఇబ్బంది పెడుతున్నారు. ఇప్పుడు ఏదైతే మనం చూస్తున్నామో ఏదైతే ఇప్పుడు కూల్చివేతలు జరిగాయి ఇదంతా కూడా ఒక గల్లీని ఆక్రమించుకొని ఒక వ్యక్తి ఇక్కడ దాదాపు కొన్నేళ్ల నుంచి కూడా ఇక్కడ నివాసం ఉంటున్నాడు అని చెప్పి అటువైపు మున్సిపల్ కమిషనర్కి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ పోలీసులకి ఫిర్యాదు ఇచ్చినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేదు అని చెప్పి ఇక్కడ ఎవరైతే బస్తీ వాసులు ఉంటారో వాళ్ళందరూ కూడా హైడ్రా ఎప్పుడైతే వచ్చిందో హైడ్రా మీద నమ్మకంతో హైడ్రాకి ఫిర్యాదు చేయడం జరిగింది. ప్రస్తుతానికి అయితే చూస్తున్నాం హైడ్రా ఫిర్యాదు తీసుకున్న వెంటనే ఏ విధమైన ఫలితం ఉందనేది కూడా ఇప్పుడు మనకి చాలా క్లియర్గా అయితే కనిపిస్తోంది. చూడొచ్చు, తెల్లవారుజామునే ఇక్కడ డిమాలిషింగ్ అయితే మొదలైంది. ఇప్పుడు చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఏర్పడింది అనేది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. ఏవైతే ఇంటికి సంబంధించి సీకులు కానీ అవన్నీ ఉంటాయి వాటిని మొత్తం కూడా తీసే ప్రక్రియ అయితే ఇప్పుడు మొదలైందని చెప్పచ్చు. భారీ యంత్రాలతో అయితే పొద్దున్నే హైడ్రా కూల్చివేతలు అయితే జరిగాయి. ఇటు చూడొచ్చు, మొత్తానికి బిల్డింగ్కి సంబంధించి ఏ విధంగా ఉన్నాయి, ఎక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కూడా మనం చాలా క్లియర్గా అయితే చూస్తున్నాం. అయితే కొన్నేళ్ల నుంచి కూడా ఒక వ్యక్తి ఏదైతే ఈ గల్లీని ఉందో గల్లీని ఆక్రమించుకొని అక్రమ కట్టడాలు కట్టుకున్నప్పటికీ కూడా ఈ బస్తీ వాసులు అందరూ కూడా ఫిర్యాదు చేసినప్పటికీ కూడా ఎవరు పట్టించుకొని పరిస్థితి ఉండటంతో హైడ్రాకి అయితే ఫిర్యాదు ఇవ్వడం జరిగింది. ఇప్పుడు చూస్తున్నాం ఒక్కొక్కటిగా మొత్తం కూడా సీకులన్నింటినీ కూడా తీసి లోపలేస్తున్న పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుందని చెప్పాలి. అయితే దీనికి సంబంధించి చాలా ఇబ్బంది పడ్డాం. గత కొన్నేళ్ల నుంచి ప్రభుత్వానికి ఎన్నిసార్లు మొరపెట్టుకుంటున్నా పట్టించుకొని పరిస్థితి ఇప్పుడు హైడ్రా పట్టించుకొని ఈ విధంగా మా సమస్యని పరిష్కరించింది అంటూ కూడా ఇక్కడ బస్తీవాసులు అంటూ ఉన్నారు. దానికి సంబంధించి ఇప్పుడు మనతో పాటు కొంతమంది బస్తీవాసులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. ఏదైతే ఇప్పుడు అక్రమ కట్టడాలు అంటున్నారో అంటే రోడ్డును ఆక్రమించుకొని కొంతమంది అక్రమ కట్టడాలు కట్టుకున్నారు, మీరు ఎంతో మందికి గతంలో కూడా ఫిర్యాదు ఇచ్చారు, ఎవరు పట్టించుకోలేదన్న. అసలు ఎవరికి ఫిర్యాదు చేశారు? మేము మనకి ఎవరుంటామా, మున్సిపాలిటీ కదా, అప్పుడు పంచాయతీ వాళ్ళే కదా, వాళ్ళకు ఫిర్యాదు చేసినాము, పంచాయతీ వాళ్ళు పట్టించుకున్నారు. ఇది రోడ్డు అని చెప్పేసి వాళ్ళు పోస్టర్లు కూడా అంటించారు, కట్టొద్దు రోడ్డు మీద. లింగమయ్య గారు వచ్చి చెప్తున్నారు, మేము కూడా ఇన్స్పెక్షన్ చేసినాము, రోడ్డు అని తెలిసినాం మేము, ఇప్పుడు కట్టొద్దు అని చెప్పారు. అయితే ఒక దీన్ని 5-6 మంది కొనుక్కున్నారు. చెప్పినాక ఇది సార్ 5-6 సంవత్సరాల క్రితం, ఇది 5-6 సంవత్సరాల నుంచి కంటిన్యూ అవుతా ఉంది. అంత ముందు నుంచే నడుస్తూ ఉంది వాతావరణం. నేను ఇక్కడ బిహెచ్ఎల్ ఎంప్లాయీని, నా పేరు రుద్రపాటి లింగమయ్య. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఇది మా ఇల్లు. నేను దగ్గర ఉండి నేను కాలనీకి ప్రెసిడెంట్, నేను ఓకే జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్కు నేను ప్రెసిడెంట్. మా వాళ్ళందరికీ కూర్చోబెట్టి మీటింగ్ పెట్టిన, అయ్యా ఇట్లా ఉంది మరి ఏం చేద్దామని. అప్పుడు ఏం చేసారు వాళ్ళు, అరే ఇది రోడ్డు కదా సార్, ఏం చేసేది ఏముంది, వాళ్ళకి రిక్వెస్ట్ చేద్దాము, చేయకపోతే మనం మున్సిపల్లో కంప్లైంట్ చేద్దాము. అంతా ఎంప్లాయీస్, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉండేది అందరూ. అయితే వాళ్ళు ఏం చేసారు, సరే అనుకున్నాం, కంప్లైంట్ పెట్టినాం. వాళ్ళు మున్సిపల్ వాళ్ళు కొంతవరకు ఇనిషియల్ ఉన్నప్పుడు తీసేసారు, చెప్పారు, విన్నారు వీళ్ళు కూడా. ఆ తర్వాత వినలేదు. ఇది కోర్టులో ఉంది, హైకోర్టులో ఉండే జడ్జిమెంట్ కూడా మనకు ఇది రోడ్డు రా నాయన, దీని మీద మీకు ప్లాట్ నెంబర్ లేదు, సర్వే నెంబర్ లేదు, మీకు తర్వాత బౌండరీస్ లేవు, ఆకాశంలో వచ్చి ఎట్లా వస్తుంది ప్లాట్ మీకని వాళ్ళు కూడా అడిగారు, చెప్పారు. వాళ్ళ మాట కూడా వినలేదు. కోర్టు కూడా, హైకోర్టు కూడా చెప్పింది ఇది రోడ్డు కట్టొద్దు, వినలేదు. వినకపోతే మళ్ళీ వాళ్ళు వేసారు, అక్కడ ఆర్డీఎంఏ అని ఒక ఆఫీస్ ఉంది, మీకు ఐడియా ఉందా లేదు, సిటీలో ఉంటుంది పెద్ద ఆఫీస్. అక్కడ వాళ్ళు వీళ్ళకు డైరెక్షన్ చేశారు, మన టీపీఓకు. ఆయన ఏమంటున్నాడు, సార్ ఇది లింగమయ్య గారు ఇది రోడ్ అని చెప్పి మాకు డాక్యుమెంట్స్ పెట్టారు, ఎట్లా సార్ అంటే, అవి ఆయన పక్కనట్టయా, ఈయన నాకు 2006 నుంచి ఉందంటున్నాడు రిజిస్ట్రేషన్, నేనే ముందంటున్నాడు కాలనీకి, వాళ్ళకి ఇచ్చేసాయి అన్నాడు. ఆయన మమ్మల్ని అడగలేదు, వాళ్ళని అడగలేదు, ఎవరిని అడగల, ఏకపక్షంగా ఆర్డీఎంఏ వాడు ఒక జడ్జిమెంట్ ఇచ్చాడు. దాన్ని వీళ్ళకి పాస్ ఆన్ చేసిండు, కట్టుకునే వాళ్ళకు. వీళ్ళు కడతా పోతున్నారు. నాకు 1985 నుంచి ఉంది, నాకు వాడు 2006 వాళ్ళంటే నేను 1985 నుంచే మాది ఉంది. మరి ఏది ముందు, మనది ముందా వాళ్ళ ముందమ్మా? అవును కదమ్మా. అట్లా చాలా ఉన్నాయి, నేనే కాదు. మేము చెప్పాం, అయ్యా ఇది
వెనక రోడ్డు నంబర్లు హౌస్ నంబర్ల ముందు ప్లాట్ నంబర్ల ముందు కాదు, నువ్వు డాక్యుమెంటేషన్ ఉందా లేదా, ఉంటే ఏముంది అని నన్ను అడిగితే వాళ్ళ దగ్గర ఏం లేదు. ప్లాట్ నంబర్ లేదు, సర్వే నంబర్ లేదు, బౌండరీస్ అవి లేవు. ఆకాశం వల్ల వచ్చి ఇది నాది అని కూర్చొని కడితే మరి కాలనీ వాళ్ళు ఊరుకోరు కదమ్మా. ఈ కాలనీకి ప్రెసిడెంట్ నేను. జనసేన హైడ్రాకి ఎప్పుడు ఫిర్యాదు హైడ్ చేసి మంత్ ఒక 1 month లోపలే. ఇది ఎక్కడ దాకా పోయింది? ఆర్ఎండిఏ వాడు కాడికి పోతే ఆయన ఏమన్నాడు, ఇంకా లేదు మీరు నా మీద కోర్టుకు పోయారు కదా మరి రెండోసారి, కాబట్టి మీరు సెక్రటరియట్ పోండి, సెక్రటరియట్లో పోయి అక్కడ చూసుకోండి అన్నాడు. అరే అమ్మ వీళ్ళు పెద్దోళ్ళు ఎట్లా ఉంటారా, మరి అక్కడ పోవాలంటే ఈజీ కాదు కదా, దానికి పాసులు కావాలా, సెక్యూరిటీ చెకప్లు ఉంటాయి, అన్నీ ఉంటాయి. 1 by 1 సెక్రటరియట్ దగ్గర పోయినాం. ఆడ మాట్లాడుతున్నప్పుడు మాకు అర్థం కాల, వాళ్ళు ఇప్పుడు టైంను పెంచుతూ పోతుర్రు, టైం ఇవ్వడం లేదు, మాట్లాడటం లేదు మాతోటి. సరే ఇదేదో కథ అవుతుందని ఆయన అని చెప్పి తర్వాత పక్కనే ఉన్న హైడ్రాకి వెళ్ళాం. సార్ మీరైనా కొంచెం చూడండి సార్, వాళ్ళు రావడం లేదు, టైం ప్రొలాంగ్ అవుతా ఉందంటే హైడ్రా ఆఫీస్ నుంచి వాళ్ళ స్టాఫ్ వచ్చింది. హైడ్రా స్టాఫ్ వచ్చి వాళ్ళు వచ్చి ఇక్కడ దగ్గరుండి మొత్తం ఫోటోలు తీసుకొని మొత్తం డాక్యుమెంట్స్ అని చెక్ చేశారు A to Z. వాళ్ళేం ఒట్టిగా ఏదో ఇట్లా వచ్చి అట్లా పారేవాళ్ళు, చాలా క్లీన్ అబ్జర్వ్ చేసి అన్ని డాక్యుమెంట్స్ తీసుకొని వాళ్ళని అడిగారు, ఏందయ్యా మీకు ఉందంటే వాళ్ళ దగ్గర వాయిస్ లేదు. ఇంకొకటి ఏంటి, దీన్ని ఎవడ కడుతుందో కూడా మాకు తెలియదు. అసలు ఎవరు కడుతున్నారు అనేది కూడా ఇప్పటి వరకు తెలియదు. ఎప్పుడైనా వాళ్ళతో మాట్లాడారా? మేము మాట్లాడాం, ఎవరితోటి, బిల్డర్లతోటి మాట్లాడాం. బిల్డర్ కూడా ఇక్కడెక్కడ ఉండడు, ఒక ఆయన ఎటు పోయిండు, ఇప్పుడే ఉండి అటు పోయిండు అటు. ఆయనకు చెప్తే సార్ మాకు పైసలు ఇస్తారు సార్, మేము కట్టుకుంటున్నాం, మాదేముంది అంటే ఎవడు వాళ్ళ పేరు చెప్పండి, ఆయన పేరు చెప్పాడు, ఫోన్ నెంబర్ చెప్పాడు. వాళ్ళు ఆ విధంగా వాళ్ళు ఆపకుండా హైడ్రా వాళ్ళు వచ్చి చెక్ చేసిపోయి ఇన్స్పెక్షన్ చేసిపోయి ఇది రోడ్ అని చెప్పిన తర్వాతనే మొత్తం కట్టేశారు వాళ్ళు. అంటే చెప్పిన తర్వాత కూడా మళ్ళీ నిర్మాణం అనేది కొనసాగుతూనే ఉంది. మున్సిపల్ వాళ్ళు కూడా ఎవరన్నా వచ్చి దీన్ని ఆపండి కట్టొద్దన్న నాదుడుకోవాలి. వాళ్ళు ఏమంటున్నారు, మా పై ఆఫీసర్ మాకు చెప్పిండయా ఆర్డీఎంఏ వాళ్ళు, నేను వాళ్ళని పాటిస్తాం, మీకు చేతనైతే మళ్ళీ సార్ దగ్గర పెట్టుకోం. మళ్ళీ కోర్టుకు పోయినాం, మళ్ళీ కోర్టుకు పోతే వాళ్ళు ఏం చేశారు, కోర్టుకు పోయారు కదా నా మీద, కాబట్టి మీరు సెక్రటరియట్ పోండి అని నైస్గా తప్పించి ఆయన వెళ్ళిపోయాడు. సెక్రటరియట్ పోయాం. అది ఎట్లా ఉంటుంది, అది మీకు తెలుసు కదా. అసలు ఇది ఎవరిది, అంటే ఎవరిది ఎవరు కాదు, అనేది, రోడ్డు. అదే రోడ్డుని ఎవరు ఆక్రమించారనేది మాత్రం ఎవరికి తెలియదు. అయితే ఎంత ముందు వాళ్ళు ఉన్నారు, ఎవరు అనిత మేడం అని, కన్నల్ సింగ్ అని, ఒక సురేష్ అని, బాలకృష్ణారెడ్డి అని వీళ్ళు ఉన్నారు. వీళ్ళు నేను అడిగినప్పుడల్లా వాళ్ళు ఏం చేస్తారు, ఒకళ్ళు కమ్ముకుంటూ పోయారు. ఫైనల్గా సుబ్రహ్మణ్యం అని వాళ్ళ మిస్సెస్ అని వాళ్ళ పేరు మీద చేసుకున్నారు. వాళ్ళు ఏనాడు ఇక్కడ కనపడలేదు మనకు. వాళ్ళు డబ్బులు పెట్టి కొనుక్కురంట, ఎంతో 70 లక్షలు 80 లక్షలకో. వాళ్ళు అక్కడ బయట మాట్లాడుకుంటూ బయటనే తిరుగుతున్నారు. ఇప్పటికి కూడా కూలగొట్టే రోజుకు తర్వాత నిన్న హైదరాబాద్ పిలిచారు, రాజా ఎవరు నీ ఏదైనా చెప్పుకోమని. వాళ్ళు ఏం చేశారు, ఒక లాయర్ని ఒక విలేకరుని పంపించారు వాళ్ళు రాకుండా. ఆ విధంగా డబ్బులతో మెయింటైన్ చేసుకుంటా మేనేజ్ చేసుకుంటా ఇది ఇక్కడ దాకా తీసుకొచ్చారు. అది మొత్తానికైతే ఏదైతే ఇప్పుడు ఈ రోడ్డుని అంటే ఒక గల్లీని ఆక్రమించి ఎవరైతే కట్టుకున్నారో ఆ ఇంటిని మాత్రం కూల్చగొట్టడం జరిగింది. మరి ఇప్పుడు హైడ్రా గురించి ఏమంటారు? హైడ్రా వాళ్ళు ఇంతవరకు ఎక్కడెక్కడ ఏం చేశారో మనకు తెలియదమ్మా. రియల్గా ఈ కాలనీ వాసులు జనచైతన్య వెల్ఫేర్ అసోసియేషన్ వాళ్ళు అందరూ వాళ్ళు చాలా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇన్ని ఏళ్ళ పోరాటం, 15 ఏళ్ళ పోరాటం నేను ఒక్కనే పోరాడుతున్నా, ఎవరు అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్లు. వాళ్ళు వస్తే చిన్న కేసు అయినా వాళ్ళకి ఇబ్బంది అవుతుందని చెప్పి నేను మేదేసుకొని ఇంటింటికి వెళ్ళి అందరికి చెప్పి తర్వాత ఆఫీసులో పైనుంచి కిందాక అందరికీ నమస్కారాలు చేసుకుంటూ వచ్చాను. ఎవరు కమిషనర్కి కానీ, టీపీఓకి కానీ, స్టాఫ్కి కానీ అందరికీ. వాళ్ళ తరం కాలే, వాళ్ళ చేత కాలే, కనీసం చూడటానికి కూడా రాలే వాళ్ళు. ఇంకొక మాట ఏంటంటే కమిషనర్ కానీ టీపీఓ కానీ ఇక్కడ ఏం జరుగుతుంది నా సైడ్ నుంచి కొట్లాడుతున్నాడు వస్తున్నాడు ఆయన అని చూడటానికి కూడా రాలా. హైడ్రా వాళ్ళు వచ్చినప్పుడు మాత్రమే ఆ టీపీఓను మళ్ళీ మా కమిషనర్ రాలా, టీపీఓ వచ్చిండు, ఆయన నిలబడి ఫోటోలు దిగి వెళ్ళిపోయాడు. ఇంత అంటే అక్రమ కట్టడాలు జరగడానికి కారణం వీళ్ళు కూడా, వీళ్ళ భాగం ఎక్కువ ఉంది. ఎవరిది, జిహెచ్ఎంసీ వాళ్ళది. వీళ్ళు చేసిన దాని వలన ఇది ఇక్కడ దాకా వచ్చింది. వీళ్ళు ఏమైనా ఆపి ఉంటే ఇక్కడ దాకా వచ్చేది కాదు. వాళ్ళు ఏం చేస్తారంటే లింగమయ్య వచ్చాడా, లింగమయ్య వచ్చాడు కాబట్టి లింగమయ్యకి ఏం చేయాలా, ఆయన డబ్బులు పెట్టాలంటే పెట్టలేడు, రిటైర్ ఎంప్లాయిడ్ బీహెచ్ఎల్ నుంచి వచ్చిండు. ఆయన ఏముంటాయి ఆయనకు, హైకోర్టుకు పో, హైకోర్టులో పోయి నువ్వు పిటిషన్ వేసుకో, అక్కడ చూసుకేదన్నా ఉంటే అని వాళ్ళు తయారయ్యారు. వాళ్ళు పిటిషన్ ఏమంటారు, వీళ్ళు ఆగమంటే ఆగరు. ఇన్నేళ్ళ నుంచి పోరాటం చేసినాం. సరే హైడ్రా వాళ్ళ పుణ్యమాని వాళ్ళు వచ్చారు, ఇన్స్పెక్షన్ చేశారు, అన్ని డాక్యుమెంట్లు చూశారు, గుడ్డిగా మాత్రం ఇవ్వలేదు. వాళ్ళని కూడా పిలిపించారు, వాళ్ళతో కూడా మాట్లాడారు. అన్ని కరెక్ట్గా ఇది రోడ్డు మీద ఉందని తెలిసిన తర్వాతనే కూల్చివేతలు మొదలుపెట్టారు.
సో చూడొచ్చు ఏదైతే హైడ్రా ఉందో, ఎక్కడైతే ఇప్పుడు రోడ్డు ఇదంతా కూడా ఒక గల్లీ, ఈ గల్లీని ఆక్రమించి ఎవరైతే అక్రమ కట్టడాలు కట్టారో వారి మీద అయితే ఉక్కుపాదం మోపిందని చెప్పొచ్చు. అదేవిధంగా దీనికి సంబంధించి కూడా ఈ ప్రశాంతమైన వాతావరణంలోనే కూల్చివేతలు జరగడానికి హై సెక్యూరిటీ కూడా ఉందని చెప్పొచ్చు. ఇటు చూడొచ్చు ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా, అంటే ఎవరైనా వచ్చి గొడవలు పెట్టినా, లేకపోతే గతంలో కూడా మనం చూడడం జరిగింది ఏవైనా కూల్చివేతలు జరుగుతున్నప్పుడు ఎవరైతే ఇంటికి సంబంధించిన వాళ్ళు ఉంటారో వాళ్ళు వచ్చి గొడవలు చేయడం, మేము కూడా లోపలికి వెళ్ళి చనిపోతామంటూ ఎలాంటి గొడవలు జరిగాయి అనేది కూడా మనం గతంలో కూడా చూసాం ఆ టీవీలో. ఇప్పుడు అలాంటివి ఏవి జరగకుండా చూడొచ్చు ప్రశాంతమైన వాతావరణంలో అయితే ఈ కూల్చివేతలు జరగడానికి అన్ని ఏర్పాట్లు కూడా జరిగాయి. అలాగే కూల్చివేతలు కూడా జరిగాయి. ఇప్పుడు చూడొచ్చు లోపల ఏవైతే సీకులు అవన్నీ ఉన్నాయో వాటిని కూడా, అంటే ఇది ఇంకా కన్స్ట్రక్షన్, అంటే ఇది ఇంకా కడుతున్నారు కాబట్టి ఈ విధంగా ఉందని చెప్పొచ్చు. కడుతున్న నేపథ్యంలోనే వీళ్ళు హైడ్రాకి నెల రోజుల ముందే వీళ్ళు కంప్లైంట్ ఇవ్వడం, ఫిర్యాదు చేయడం, హైడ్రా కూడా అన్ని విధాలుగా, అంటే అటువైపు కొనుక్కున్న వాళ్ళ తరపు నుంచి, అదే ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళ దగ్గర నుంచి అన్నిటి కూడా కనుక్కొని అన్ని పక్కాగా ఇది రోడ్డు మీద అక్రమ కట్టడాలు కడుతున్నారు అంటూ తెలియడంతో చూడొచ్చు ఎలాంటి పరిస్థితి ఇప్పుడు నెలకొనింది అనేది కూడా. చాలా వరకు చూసుకుంటే ఎవరైతే ప్రభుత్వ భూములు, పార్కులు, నదులు, నాలాలు ఏవైతే ఉన్నాయో వాటిని అక్రమంగా కట్టి ఎవరైతే ఆక్రమ కట్టడాలు కడుతున్నారో వారి మీద ఉక్కుపాదం మోపినప్పటికీ కూడా ఎందుకని ఇంక ఇలాంటివి జరుగుతూనే ఉన్నాయనే అంశం మీద కూడా ప్రభుత్వం దృష్టి సాధించింది అనేది అయితే మనకి తెలుస్తుంది. ఇప్పుడు చూడొచ్చు ఇక్కడ ఏవైతే సీకులు ఉంటాయో వాటిని మొత్తం కూడా తీసే ప్రక్రియ అనేది మొదలైందని చెప్పొచ్చు. చూడొచ్చు చుట్టూ కూడా మనకి ఆ వెనకాల కూడా రోడ్డే ఉంది. అయితే ఇందాక మనకి చెప్పిన దాని ప్రకారం ఏంటంటే ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఆ వెనకాల కూడా కడతాము అని చెప్పడంతో ఒక గల్లీ మొత్తం కూడా ఆక్రమించుకొని ఇలా కట్టడం ఎంతవరకు సమన్వయం అంటూ కూడా ఇక్కడ ఎవరైతే ఉన్నారో కాలనీ వాసులు అందరూ కూడా దాదాపుగా 15 ఏళ్ల నుంచి పోరాడటంతో ఇప్పుడు ఎప్పుడైతే హైడ్రా వచ్చిందో హైడ్రా వల్లనే ఇప్పుడు 15 ఏళ్ల కష్టం అనేది నెరవేరిందంటూ కూడా వాళ్ళు చెప్పడం జరుగుతుంది. చూస్తూనే ఉన్నాం. ఇంక ఇలాంటివి ఏవైనా ఉంటే